అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను లివింగ్ రూమ్ ఆర్గనైజేషన్ వీడియోని షేర్ చేస్తున్నాను. అంటే మనకున్న స్మాల్ లివింగ్ ప్లేస్ ని, లివింగ్ ఏరియాని మనం ఏ రకంగా అరేంజ్ చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, మాది హాల్లోనే లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా కూడా మాకు హాల్లోనే ఉంటుంది. మధ్యలో వచ్చి టీవీ యూనిట్ ఉంది. ఆ రెండింటికి మాకు కొంచెం సపరేట్ గా ఉండాలి అని, పార్టిషన్ లాగా ఉండాలి అని చెప్పి మధ్యలో టీవీ యూనిట్ కి మధ్యలో వాల్ కి మేము కర్టెన్స్ లాగా అరేంజ్ చేసుకున్నాము. దీనివల్ల ఒకే హాల్లో అంటే లివింగ్ సపరేట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది, డైనింగ్ ఏరియా సపరేట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే కర్టెన్స్ మేము ఇది చేయడం వల్ల ఇలా మనం చిన్న చిన్నవి ఏదన్నా మనం ఈ రకంగా మనం చేసుకున్నామంటే మనకి ఉన్న చిన్న ప్లేస్ ని మనం స్పేషియస్ గా చేసుకోవచ్చు. అంటే అక్కడ మనకు ఉండేది చిన్న ప్లేస్ అయినా కూడా మనకు చూడడానికి కొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఏదన్నా మనం చేసుకోవచ్చు అండి. మరీ మన లివింగ్ ఏరియాని మరీ కాస్ట్లీ ఐటమ్స్ తో అన్నిటితో అరేంజ్ చేసుకోవాలనైతే ఏమీ లేదు. మనకున్న ఐటమ్స్ తోనే, మన దగ్గర ఉన్న వాటితోనే మనం అందంగా అరేంజ్ చేసుకోవచ్చు అండి. మెయిన్ డోర్ లో నుంచి చూస్తే లివింగ్ ఏరియా ఈ రకంగా కనిపిస్తుందండి. మేము లివింగ్ రూమ్ లో కార్నర్ సోఫాని అరేంజ్ చేసుకున్నాము. అంటే మెయిన్ డోర్ కి నెక్స్ట్ ని సింగిల్ సోఫా ఒకటి అరేంజ్ చేసుకున్నాము. అలాగే దానికి కార్నర్గా ఒక సోఫా లాగా ఉంటుంది. అంటే దానికి కుషన్ అనేది ఏది ఉండదండి, జస్ట్ వుడ్ది పెట్టించుకున్నాం మేము. ఎందుకంటే ఇలా టాయ్స్ కానీ ఇలా ప్లాంట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం కోసం నేను పైన వచ్చి 2 యాంటిక్ కార్ టాయ్స్ పెట్టాను. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ది కొన్ని ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేను ఒక 3 ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్నాను. అలాగే దీనికి మధ్యలో ఒక ఎక్వేరియం పెట్టుకున్నామండి. ఇది వచ్చి చాలా చిన్న ఎక్వేరియం ఇది. అంటే మీకు వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తుండొచ్చు కానీ చాలా స్మాల్ సైజ్ ఇది. ఇందులో ఓన్లీ 2 ఫిష్లే వేసాము, ఎందుకంటే స్మాల్ సైజ్ ఎక్వేరియం ఆ 2 ఫిష్లకే కరెక్ట్గా ఉంటుందని చెప్పి. అంటే కార్నర్ సైడ్ని మేము ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాం. పై సైడ్కి వచ్చి దాని కింద నేను ఒక స్మాల్ కార్పెట్ లాగా వేసుకున్నాను. దాని మీద వచ్చి నేను ఒక డైరీ పెట్టుకున్నాను. పెన్ ఏదైనా రాసుకోవాలి దానికి కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా రాసుకోవడానికి అరేంజ్ చేసుకున్నాను. అలాగే ఒక బ్లూటూత్ స్పీకర్ అరేంజ్ చేసుకున్నాము. దాన్ని నెక్స్ట్ వచ్చి ఫోన్ పెట్టుకున్నాము. అంటే కార్నర్ సైడ్ది మేము ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాము. ఇది 2+2 సోఫా అండి. ఇది ఈ 2+2 సోఫాకి పైకి వచ్చి మేము బాబా ఫోటో ఒకటి పెట్టుకున్నామండి. అంటే ఇంకా వాల్లో వచ్చి మేము ఎటువంటి ఫొటోస్ కానీ పిక్చర్స్ కానీ ఏది పెట్టలేదు. జస్ట్ మాకు హాల్లో బాబా ఫోటో ఒకటే ఉంటుంది. మేము హాల్కి మధ్యలో ఒక గ్లాస్ టీపాయ్ని అరేంజ్ చేసుకున్నాము. ఆ టీపాయ్ కిందకు వచ్చి స్మాల్ సైజ్ కార్పెట్ ఒకటి వేసుకున్నామండి. ఈ కార్పెట్ వచ్చి ఓన్లీ టీపాయ్కి సరిపడినంత కార్పెటే ఇది. అంటే హాల్లో ఇంకా ఎక్కడ కూడా మీకు ఇది కాదు, జస్ట్ టీపాయ్ కిందకే సరిపోతుంది.
ఆపోజిట్ వాల్కి మేము ఒక స్మాల్ సైజ్ దీవాన్ని అరేంజ్ చేసుకున్నాము. అంటే చాలా సింపుల్ దీవాన్ అండి ఇది. మాకు హాల్కి మధ్యలో టీవీ యూనిట్ ఉంటుందండి. అలాగే పైన ఒక స్మాల్ షోకేస్ కూడా ఉంటుంది. మిడిల్లో టీవీని అరేంజ్ చేసుకున్నామండి. అలాగే టీవీకి నెక్స్ట్ ఇటు సైడ్ పక్కకు వచ్చి మేము బాబా రియల్ ఫోటో ఒకటి పెట్టాను. అలాగే బాబా ఫోటోకి ముందు గణేష్ అది స్మాల్ స్టాచ్యూ లాంటిది పెట్టుకున్నామండి. మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఎప్పుడైనా సరే డోర్ ఓపెన్ చేయగానే మనకి గణేష ఎదురుగా ఉంటే మంచిది అంటారు. కాబట్టి ఇలా పెట్టుకున్నాను. పక్కనే స్మాల్ ఎలిఫెంట్ టాయ్ ఒకటి పెట్టుకున్నాను. దానికి ముందుకు వచ్చి మాకు టీవీకి కిందకు వచ్చి అలెక్సాది ఒకటి అరేంజ్ చేసుకున్నాము. ఇది పిల్లల ఎడ్యుకేషన్లో ఏదైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే జీకేలో కానీ దేంట్లోనే దాంతో క్లారిఫై చేసుకుంటారు. వైఫై రూటర్ ఒకటి పెట్టుకున్నాము. అలాగే రూటర్కి బ్యాక్ సైడ్ బాబా ఒరిజినల్ ఫోటో అండి, బాబా ఫోటో పెట్టుకున్నాము. అలాగే టీవీ రిమోట్స్ అన్నీ కూడా అటు సైడ్కే ఉంటాయి. అలాగే పిల్లలకు వచ్చిన మెడల్స్ అన్నీ కూడా మేము ఇలా హ్యాంగ్ చేసి పెట్టేసామండి. హాల్లోనే పెట్టాము. కాకపోతే వీటిని ఇంకా కరెక్ట్గా అరేంజ్ చేయాలి. ఇవన్నీ కూడా యశ్కి శ్రేయకి వచ్చిందండి. ఇందులో ఎక్కువైతే యశ్కి ఒలింపియాడ్లో వచ్చిన మెడల్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం ఇలా హాల్లో పెట్టాము అంటే పిల్లలు వాటిని చూసే కొద్దీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇది అనిపిస్తుంది. అంటే ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా ఎక్కువ మెడల్స్ తెచ్చుకోవాలి అన్నట్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి కనిపించేటట్లే వీటి మెడల్స్ని కానీ కప్స్ కానీ మనం పెట్టడం మంచిది. అంటే ఇది నా ఒపీనియన్, అంటే నేను ఇలా అనుకుంటానండి. పిల్లలకి అలా కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు. ఇది స్మాల్ షోకేష్ అండి. ఈ షోకేష్లో వచ్చి అంటే నేను ఫుల్గా అయితే అంతా ఏం పెట్టలేదు. పిల్లలకు వచ్చిన కప్స్ కానీ మెడల్స్, మొమెంటోస్ ఇవి పెట్టుకున్నాను. అలాగే కొన్ని స్మాల్ టాయ్స్ అండి. అంటే నేను ఎక్కువ కొన్ని వాస్తుకు సరిపోయి పెట్టుకున్నాను. అంటే ఎలిఫెంట్స్ 2 పెట్టాను. దాని మధ్యలో లక్ష్మీదేవిది ఫోటో ఉంటుంది. అలాగే నేను ఒక వాచ్ టైం తెలుసుకోవడానికి అది పెట్టుకున్నాను. బుద్ధాది ఒక చిన్న స్టాచ్యూ లాంటిది పెట్టుకున్నాను. గణేష పెట్టుకున్నాను. అలాగే లాఫింగ్ బుద్ధాస్ ఇవి పెట్టుకున్నాను. అంటే ఈ షోకేష్ని నేను ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాను. లివింగ్ ఏరియాకి డైనింగ్ హాల్కి మధ్యలో వచ్చి పార్టిషన్ లాగా మేము ఈ రకంగా కర్టెన్స్ అరేంజ్ చేసుకున్నామండి. అలాగే ఆ కర్టెన్స్ ఒకటి వేసుకొని అట్లా వదిలేయడం ఇష్టం లేక మేము ఈ రకంగా హ్యాంగ్ చేసుకున్నాము. అంటే ఈ రకంగా నేను డెకరేట్ చేశాను. మధ్యలో వచ్చి విండ్ బెల్స్ ఇట్లాంటివన్నీ కూడా మేము పెట్టుకున్నాము. దీనివల్ల మనకి హాల్ అందంగా కనిపిస్తుంది, స్పేషియస్గా కూడా అనిపిస్తుంది. మనకి మధ్యలో ఒక పార్టిషన్ ఉంది, అంటే 2 విడివిడిగా ఉన్నాయి అనిపిస్తుంది. కాబట్టి మధ్యలో నేను ఈ రకంగా, అంటే ఆ ఖాళీ ప్లేస్ని వదలకుండా నేను ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాను. నేను విండోస్కి కొంచెం ట్రాన్స్పరెంట్ వే కర్టెన్సే యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే అది క్లోజ్ చేసినా కూడా మనకు కొంచెం వెంటిలేషన్ బయట వెలుతురు అనేది రావాలని చెప్పి కొంచెం ట్రాన్స్పరెంట్ యూజ్ చేస్తాను. ఈ కర్టెన్ వచ్చి ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఈ కర్టెన్ వచ్చి మేము క్లోజ్ చేస్తామండి. ఇది బయట హాల్ వైపు ఉంటుంది కాబట్టి, కారిడార్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇదైతే నేను ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచుతాను. ఇది అండి మా హాల్. బయట సైడ్ నుంచి మెయిన్ డోర్లో నుంచి ఈ రకంగా కనిపిస్తుంది. లోపల సైడ్ నుంచి ఇలా కనిపిస్తుందండి. మాకున్న ఈ స్మాల్ లివింగ్ ఏరియాని నేను ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అంటే ఉన్న ఈ కొంచెం ప్లేస్ ని నేను ఈ రకంగా సర్దుకున్నాను.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.